ప్రభాస్ ఒకేసారి 2 పడవలపై కాళ్లు వేస్తున్నాడు. ఒక పడవ కాకపోతే మరో పడవైనా గమ్యం చేరుస్తుందన్న ఆశతో ఉన్నాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవ్వరు చేయని ఫీట్ చేస్తున్నాడు. అయితే ఇదంతా సక్సెస్ కోసమే. కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, కళ్ళను చూస్తే పోతుందే మతిపోతుందే, చాటుగా నడుములు చూస్తే పోతుందే మతిపోతుందే, లేటుగా ఇంత దాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరే. ప్రభాస్ క్లాసా మాసా అంటే చెప్పడం కష్టమే. ఛత్రపతిగా మాస్ ను, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ గా క్లాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఈ 6 అడుగుల అందగాడిలో 2 కోణాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అందరు దర్శకులు రెబల్ స్టార్ లో ఏదో ఒక యాంగిల్ ను మాత్రమే యూజ్ చేసుకున్నారు. ఒకదానిపైనే ఫుల్ ఫోకస్ పెట్టి హిట్ కొట్టారు. దర్శకుడిగా పరిచయం అవుతున్న కొరటాల శివ మాత్రం ఈ మిర్చి లాంటి కుర్రాడిలో 2 యాంగిల్స్ ను వాడుకున్నాడు. మనిషిన వాడు చిరుతపులంట. I want to see you happy. కత్తి వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళేడు. మిర్చి సినిమా చూడ్డానికి పక్కా మాస్ టైటిల్ అయినా ప్రభాస్ ఇందులో చాలా స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఎంచక్క టక్ చేసి స్పెట్స్ పెట్టుకుని ఫార్మల్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. కెరీర్ లో ప్రభాస్ ఇంతవరకు ఇంత స్టైలిష్ గా కనిపించలేదనే చెప్పాలి. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్ కు నచ్చేలా మిర్చిని రెడీ చేశాడు దర్శకుడు కొరటాల శివ. క్లాస్ సీన్స్ ను ఎంత స్టైలిష్ గా తీశాడో యాక్షన్ సీన్స్ వచ్చేసరికి చెలరేగిపోయాడు. కొడితే ఖతం అయిపోవాలా అన్న రేంజ్ తో పంచ్ పవర్ చూపిస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలతో ఘాటెక్కించడానికి రెడీ అవుతున్నాడు. అయితే క్లాస్ లేదంటే మాస్, ఎవరైనా ఒక సెక్షన్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం అందరినీ హోల్సేల్ గా మాయ చేయాలని చూస్తున్నాడు.